మరొక 24 గంటల్లోనే మీనరాశి వారికి గోల్డెన్ టైం మొదలు. వీరిని ఆపేవారే లేరు. ఊహించని అద్భుత మార్పులు 2025 చివరిలోపు జరగబోయేది ఇదే. మరొక 24 గంటల్లో మీనరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2025 చివరిలోపు జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాల గురించి కూడా మనమైతే క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఇక వీరికి గోల్డెన్ టైం మొదలైందని చెప్పడంలో సందేహం లేదు. వీరిని పుట్టించిన ఆ భగవంతుడు కూడా వీరికి కలగబోయే అదృష్టాన్ని అయితే మాత్రం ఆపలేడు. వృత్తి వ్యాపారాలలో మీకు పురోగతి అయితే కలుగుతుంది. కుటుంబంలో ఆనందం కలిగించే శుభవార్తలు అనేవి మీరు పక్కాగా వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కనకదార స్తోత్రం చదవండి, మీకు మేలు జరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. గట్టి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి. ఇతరుల మాటలను మీరు అసలు పట్టించుకోవద్దండి. కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. వారాంతంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే అసలు సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో మీరు పాటించాల్సి ఉంటుందండి. వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, వీరి గుణగణాలు ఏమిటి, అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారు 2025 సంవత్సరం వీరి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక బృహస్పతి మేనాల నుండి 4వ స్థానంలో, శని ఏలినాటి శని 1వ స్థానంలో, అలాగే జన్మరాశిలో సంచరించనున్నారు. రాహు మే నెల నుండి 12వ స్థానంలోను, కేతువు మే నెల నుండి 6వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరం చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో అయితే సందేహం లేదండి. మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావము చేత పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు తగిన జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని యందు సమస్యలు, ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధనవ్యయం కూడా జరుగును. ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అంటే మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తోంది. ఉద్యోగంలో సమస్యలు అనేవి అధికమవుతాయి. మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది కూడా. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కాస్తంత వేధించవచ్చు. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూలతను ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీరు గొడవలకు కాస్తంత దూరంగా ఉంటే మేలు. మీడియా రంగాల వారికి అత్యంత అనుకూలమైన సమయం అయితే కాకపోవచ్చు. 6వ స్థానం నందు కేతువు ప్రభావం చేత, చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 2025 సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేయండి. బంధపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీరు చాలా మంచి ప్రయోజనాలు అయితే ఈ సమయంలో పొందబోతున్నారండి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారు అంటే
పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో 12వ రాశి. మీనరాశిని సరిరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చెప్పులు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరి మీదైనా కోపం వస్తే వారిలో వారు బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం కూడా లేకుండా వీరు చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అయితే కూడా ఉండదు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల, అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం వీరికి త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా సరే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు సింగారపరుచుకునే సామర్థ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.